తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్దీ ఆసక్తికరమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా తమిళనాడులో టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున లీడ్ కనబరుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు నారాజ్ నరసింహుని బిడ్డగా అందరికీ సుపరిచితులైనటువంటి రాఘవ శర్మ గారు. నమస్తే సార్. శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? నా నాన్న అనుగ్రహం, మా అమ్మ ఆశీర్వచనం, చక్కగా ఉన్నాను. సార్, ఎలా చూడాలి తమిళనాడు ఫలితాలు? తమిళనాడులో టీవీకే పార్టీ అనూహ్యమైనటువంటి ఫలితాలు సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతుంది. ఇది 10 రోజుల క్రితమే నేను మన మాధ్యమాల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఆనాడే చాలా ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆనాడే చెప్పా. నిన్నో మొన్న ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ అయినాయి. ఆ ఎగ్జిట్ పోల్స్లో కూడా అంతా తలకిందులుగానే చెప్పారు ఆల్మోస్ట్. కానీ నారసింహుడి బిడ్డగా నేను ఏదైతే తెలియపరిచానో అది ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా జరగడం అనేది భగవంతుడు ఉన్నాడు అని మరోసారి నిరూపణ చేస్తూనే ఉంటా తప్ప ఇందులో చూశారా నేను చెప్పినట్టయింది, నేను అన్నట్టయింది అని పిచ్చి మాటలు నేను మాట్లాడను. నేను 10 రోజుల క్రితమే నన్ను ఒకళ్ళు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తూ విజయ్ని చాలామంది మాట్లాడారు. గడచిన ఎన్నికల్లో కూడా సింగిల్గానే ఉన్నారు, కూటమితో పోరాడుతున్నారు, కానీ కూటమి విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటి అని ఎవరు ఎన్ననుకున్నా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు, త్రిషకి క్యాబినెట్ హోదా వచ్చి తీరుతుంది అని చెప్పా. ఆనాడే చెప్పా 25, 26 తారీఖుల్లో మన మాధ్యమాల్లో ఉంది. మీరు నా మాట నిజమో కాదో మీరు కూడా చూసుకోవచ్చు. అయితే విజయ్ పూర్తిగా ఎంతో తెగింపు, ఎంతో ధైర్యం ఉన్న విధానాన్ని కనబరిచాడు. ర్యాలీలో కానీ తన విధానాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2019 సంవత్సరంలో ప్రజల కోసం ఏదైతే మేనిఫెస్టో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారో, ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయాలని చేశారో దాన్ని కొంత మార్పులు చేసి కొన్ని నగిషీలు దిద్ది ఎక్కువ శాతం పూర్తిగా యువతకి, మహిళలకి ప్రథమ భాగం ఇచ్చాడు. ఇవాళ విజయ్ గెలవడానికి కారణం యువత, మహిళా విభాగమే. ఈ రెండే. అక్కడ ఆంధ్రాలో కూడా పేదలకి, మధ్యతరగతి వారికి, బడుగు బలహీన వర్గాలకి తాను ప్రథమ భాగం ఇచ్చి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆనాడు ఆ విధంగా ఉంది. సేమ్ అదే కట్ కాపీ పేస్ట్ చేస్తే తెలుస్తుందని అనుకున్నారో ఏమో, కొన్ని మార్పులు చేసి ఖచ్చితంగా విజయ్ ఏదైతే తను మొదటి రోజు నుంచి ఎన్నికల ఈ విధానంలో, ప్రచారంలో ఫేస్ చేసిన ఒడిదుడుకులు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ అన్నీ కూడా మీరు ఒక్కసారి గమనించండి. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాన్ని అవలంబించాడు అనిపిస్తుంది. ఎందుకంటే తన ప్రచారం చూసుకున్నాడు. తన శాసనసభకి పంపించాల్సిన వ్యక్తుల్ని చాలా కింది స్థాయి నుంచి తీసుకొచ్చాడు. చాలా కింది స్థాయి నుంచి. ఇక్కడ చాలామంది డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకునే విధానం మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే తను కింది స్థాయి నుంచి అందరినీ తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసిన పని అదే. ఆ విధానమే ఇక్కడ అవలంబించాడు. ఖచ్చితంగా అందులో ఏమాత్రం అనుమానం కూడా లేదు. తను విజయ్ చేసిన ఏ ఎన్నికల ప్రచారంలో ఒక మతానికి సంబంధించి లేదు, ఒక కులానికి సంబంధించింది లేదు, సంపన్న వర్గాలకి సంబంధించిన ఏ విధానమూ లేదు. పూర్తిగా పేద వర్గానికి, బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, కింది స్థాయి వర్గాలకి ప్రథమ భాగం ఇవ్వాలి అని నిర్ణయించుకొని వాళ్లతోనే మమేకమయ్యాడు. అప్పుడు నేను ఇలా లేదు, ఖచ్చితంగా ఆనాడు ఎంజీఆర్, తర్వాత కరుణానిధి, తర్వాత జయలలిత, ఇప్పుడు విజయ్, ఇందులో అనుమానం లేదు. ఆనాడు ఎంజీఆర్ జయలలితని ఎలా అయితే
స్వీకరించి పట్టం కట్టి వాళ్ళని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారో ఇప్పుడు జరగబోయేది కూడా అదే అని చెప్పా, ఆనాడే చెప్పా. సో ఈ విధానంలో తనకి సంబంధించినంత వరకు ఏదైతే నమ్మాడో ఆ నమ్మకంతో ముందుకెళ్ళాడు. ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే ఇతరులు ఎవరూ కూడా ఫంక్షన్లో కలిసిన, వివాహాల్లో కలిసిన జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో ఏదైతే ఉందో అవి పబ్లిక్గా ఎన్నికల్లో ఎవరు వాడాల, విజయ్ వాడాడు. విజయ్ వాడడానికి గల కారణం ఏంటి? నేను సింగిల్గా వస్తున్నా, ఇదిగో మీ సింగిల్గా వచ్చిన సింహం, నేను సింగిల్గా వస్తున్నా అని చెప్పాడా అన్నట్టుగా ఉంది. సో ఈ తమిళనాడు ఎన్నికలలో మొదటి నుంచి ఎవరితోనూ పొత్తుండదు, నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదు, ఏ కులానికి సంబంధించిన వాడిని కాదు, ప్రజలకి సంబంధించిన వాడిని. నేను అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి కానీ సింహం సింగిల్గా ఉంటుంది, కానీ సింహమే కింగ్ అవుతుంది. కాబట్టి నేను అలానే ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా పోరాటం చేస్తాను, ఒంటరిగా వస్తాను, ఒంటరిగానే విజయం సాధిస్తానని విజయ్ ఆ రోజు చెప్పాడు. మీరు చూసే ఉంటారు ఎగ్జిట్ పోల్స్ అన్నీ చాలా అంటే చాలా విరుద్ధంగానే ఉన్నాయి, అన్నీ ఒక్కటి కూడా సరిగా లేదు. ఇక లాస్ట్ 1 డే ముందు ఎందుకైనా మంచిదని మొత్తం విజయ్కి ఫేవర్గా పెట్టారు, ఒకళ్ళు మొత్తం విజయ్కి ఫేవర్గా పెట్టారు. ఎందుకంటే అందరూ అలా అన్నారు, మనం ఇలా అందాము అన్నట్టుగా ఉందా అనిపించింది. కానీ ఈ క్రమంలో మొదటి నుంచి గ్రహించాల్సింది ఏంటంటే ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చిన మనిషి ఎప్పటికైనా సరే గెలిచి నిలబడతాడు. విజయ్ చేసిన పని అది, రైట్. అంతే. ఇక ముఖ్యంగా ఈ విజయ్ వర్సెస్ జగన్ ఇద్దరు సింగిల్గా పోటీ చేశారు. వైఎస్ జగన్పై కూడా కూటమిలో చేరాలని, ఎన్డీఏలో చేరాలని గతంలో ఒత్తిడి పెరిగితే ఆయన కాదన్నారు. అవును. తర్వాత ఇక అదే ఒత్తిడి ఇక్కడ విజయ్ విషయంలో కూడా కనిపించింది, ఒత్తిడి వచ్చింది. కానీ ఆయన సింగిల్ అని చెప్పి సింగిల్గానే తేల్చుకున్నారు ప్రజాక్షేత్రంలో. సో విజయ్ వర్సెస్ జగన్ అంటే ఎలా చూడాలి? విజయ్ వర్సెస్ జగన్ చూడకూడదు. బికాస్ దే బోత్ ఆర్ యాజ్ అ ట్రైన్ ట్రాక్. అదే ఇద్దరు ఒకటే. ఇద్దరు సామీప్యతల గురించే చెప్పండి. వర్సెస్ అనే బదులు ఇద్దరు కోఆపరేషన్, కోఆర్డినేషన్ అని అనుకోవాలి. రైట్. ఇప్పుడు జగన్ వర్సెస్ లోకేష్ ధర్మంగా ఉంటుంది, జగన్ వర్సెస్ పవన్ ధర్మంగా ఉంటుంది, జగన్ వర్సెస్ చంద్రబాబు ధర్మంగా ఉంటుంది. ఇక్కడ జగన్ అలాంగ్ విత్ విజయ్ అని అనాలి. అందులో ఇద్దరిలో ఉన్న సామీప్యతలు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ విధానాలు, ఈ పథకాలు ప్రజల కోసం తీసుకొచ్చారో వాటిని కొన్ని మార్పులు చేసి విజయ్ పెట్టాడు. ఏదైతే సింగిల్గా యుద్ధం మొదలుపెట్టి చేయడం జరిగిందో అదే సింగిల్గా యుద్ధం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకొని విజయ్ పబ్లిక్గా బాహాటంగా చూపించాడు. అంటే ఎంత గట్స్ ఉండాలి. అది చూసి ఎవరు కూడా వెనక్కి వెళ్ళాల, పోనీలే ఆయనలాగా ఈయన కూడా మనల్ని పట్టించుకుంటాడనే నమ్మకం కలిగిందేమో అక్కడ ప్రజలకి అనుకుందాం. అందులో మనము నిజమా అబద్ధమా అనుకోవడానికి లేదు. ఎందుకంటే విజయ్ మొదటి నుంచి అదే చెప్పాడు, నేను మీ మనిషిని, ప్రజల మనిషిని. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో సేమ్ అదే చెప్పాడు. సో ప్రభుత్వం అనే రైలు ప్రయాణం చేయడం కోసం రైలు పట్టాలలాగా అటు జగను మోహన్ రెడ్డి యొక్క విధానము, ఇటు విజయ్ యొక్క విధానము ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. సో వాళ్ళిద్దరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, మనం ప్రజల కోసం పని చేయాలి అనే నిర్ణయానికి రావచ్చు, తప్పే ఉంది. ఆ ప్రకారంగానే ఉంటారు. సో ఇక దీనికి సంబంధించే విజయ్ ప్రస్థానాన్ని, ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రస్థానాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇద్దరు సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి ఇద్దరి ప్రస్థానాన్ని ఎలా చూడాలి? అస్సలు కంపేర్ చేయకూడదు. రైట్. ఎందుకు కంపేర్ చేయకూడదు అంటే ఇప్పుడు నన్ను అందరూ తిట్టుకుంటారు, నాకు తెలుసు. ఎందుకంటే అంటే అన్ని నిజాలు మాట్లాడి చస్తా, నాకు ఇంకొకటి రాదు. నేను అందరికీ ఒకటే చెప్తా, ఇది జరుగుతుంది అని చెప్తే జరుగుతుంది, ఇది లేదు అంటే లేదు, అంతేగాని ఎవరో చెప్పినట్టు నేను మాట్లాడను, నాకు అది నచ్చదు కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనబడేటటువంటి వ్యక్తి జనసేన పార్టీ పెట్టినప్పుడు
జూబ్లీ హిల్స్లో నన్ను ఆహ్వానించినప్పుడు నేను చూసి ఒక్కటే అన్నా, ఇప్పుడు మీరు చూపిస్తున్న ఈ ప్రదేశము, ఈ ప్రాంతము ఏ రకంగానూ ఉపయోగపడదు. 10 సంవత్సరాలు యుద్ధం చెయ్యాల్సిందే, ఏ రకమైనటువంటి అవకాశం లేదని చెబితే మీరు బయలుదేరండి అన్నారు. మీరు బయలుదేరండి అన్నారు. ఇక వేరే వాళ్ళని తెప్పించారు. వాళ్ళు చెప్పారట, అస్సలు ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో సీఎం అన్నట్టుగా చెప్పారట. సో ఇక్కడ మోసపూరితమైన విధానాలు నా దగ్గర ఉండవు, ఖచ్చితంగా మాట్లాడతా. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ పెట్టి తన విధానాలని అన్నిటినీ ముందుకు తీసుకొచ్చి 10 సంవత్సరాల పాటు దుయ్యబట్టి, ఇతర నాయకుల్ని దుయ్యబట్టి, మాట్లాడి, విమర్శించి, దారుణాతి దారుణమైన స్థితిగతులు చూసి అన్నీ చూసిన తర్వాత వెన్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ నోటీస్డ్ దట్ ఎస్ ఇట్ ఈస్ కాంట్, సింగల్గా అవ్వదు, ఆ క్లారిటీ వచ్చేసింది. ఎన్డీఏ వాళ్ళ యొక్క అడుగుతో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఎవ్వరి వల్ల ఇండివిజువల్గా అవ్వదు అనే క్లారిటీ వచ్చాకే వీళ్ళంతా కలిశారు. ఇదే పవన్ కళ్యాణ్ లోకేష్ బాబుని తిట్టాడు, చంద్రబాబు గారిని తిట్టాడు, నరేంద్ర మోడీని తిట్టాడు. వాళ్ళలో వాళ్ళు కత్తులు నూరుకున్నారు, కౌగిలించుకొని గోళ్లతో వెన్నుముకని చీల్చినట్టుగా ఎన్నో రకాల మాటలు మాట్లాడారు. బట్ వన్ ఫైన్, నేను చెప్పా, విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నరేంద్ర మోడీ గారిని నానా చండాలం మాట్లాడుతున్నప్పుడు చెప్పా, ఏ నోళ్ళు మాట్లాడుతున్నాయో పల్లకి మోస్తారు, రేపు చూస్తూ ఉండండి అని. తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పొరపాటును కూడా విజయ్తో పోల్చకూడదు. బికాజ్ పవన్ కళ్యాణ్ తన పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా జరిగిన ఎన్నో కాంట్రవర్సీలు ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉందిగా. కూటమి ప్రభుత్వంలో జనసేనకి ఏదైనా ప్రాబ్లం ఉందా? ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న విధానాలు కానీ, జరుగుతున్న విధానాలు కానీ, అసలు జరుగుతున్న గొడవలు కానీ ఏది కూటమిలోనే. 10 సంవత్సరాలుగా కష్టపడితే, ఇంకొకళ్ళ అండ దొరికితే, మరొకళ్ళు సపోర్టు చేస్తే, కన్ఫర్మేషన్స్ ఇస్తే ఇప్పుడు కూటమిలో భాగమైంది. కానీ విజయ్ అలా కాదు. నాకు ఉన్న కొద్దిపాటి నాలెడ్జ్లో 2 సంవత్సరాల క్రితమే 2023లోనో ఎప్పుడో ఆ సమయంలో మొదలుపెట్టి 2 సంవత్సరాలుగా దాని మీద దృష్టి పెట్టి ప్రజలకి దగ్గరయ్యి ఈ సభలని నిర్వహించి ప్రజలకి దగ్గర అవ్వడానికి ఏం చేయగలరో అవన్నీ చేసి ఖచ్చితంగా ఎవరిని అగౌరవపరచలా, ఎవరిని విమర్శించలా. స్టాలిన్ కూడా మీరు వినండి, స్టాలిన్ అంకులని అన్నాడు. స్టాలిన్ అంకులని అన్నాడు. ఎక్కడ ఒక పరుషవాక్యం మాట్లాడలా, ఒక విమర్శ చెయ్యలా, ఎవరిని కించపరచలా, ఎవరిని నీచ స్థితికి దిగజారి మాట్లాడలా. ఒక్కటే, నేను వస్తే ఏం చేస్తాను అని చెప్పాడు. మీరు నాకు పట్టం కడితే నేనేం చేస్తాను అని చెప్పాడు. అవన్నీ కూడా పూర్తిగా 2019 సంవత్సరంలో జరిగిన అద్భుతం ఇవాళ తమిళనాడులో జరిగింది. రేపటి రోజున మళ్ళీ పునరావృతమైన మనమేం ఆశ్చర్యపోవక్కర్లా, ఏం ఆశ్చర్యపోవక్కర్లా. ఇది గ్రహిస్తే చాలు. కాబట్టి విజయ్తో కళ్యాణ్ బాబుని కంపేర్ చేయాలి అంటే ఎక్కడా సంబంధం లేదు. అందుకే ఈయనేమో కూటమి వెంట ప్రయాణించాడు, ఆయన ఇప్పుడు ఒంటరిగానే అన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు విజయ్ ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ ప్రచారంలో దాదాపు కొంతమంది అసూలు బాశారు. తర్వాత ఎన్నికల రణరంగంలో పార్టీ ప్రచారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు, సభలు నిర్వహించనివ్వలేదు. ఎన్ని రకాలుగా ఆపాలో అన్ని రకాలుగా ఆపారు. రేపు మనకి ఆంధ్రాలో కూడా మీరు చూస్తారు అవన్నీ. రేపు ఆంధ్రాలో ఎన్నికల సమయానికి సంవత్సరం ముందు మీరు ఇలాంటివి ఎన్నో చూస్తారు. సరే, అప్పుడు అది మాట్లాడుకుందాం, తర్వాత నేను గుర్తుంటే పిలవండి, అప్పుడు చెప్తా. కానీ అక్కడ మాత్రం విజయ్ ఒక్కటే నిర్ణయించుకున్నాడు, ఈ పార్టీ రాజకీయ పార్టీల నాయకులు ఎవ్వరినీ కూడా విమర్శించకుండా, కించపరచకుండా, దుయ్యబట్టకుండా, పరుష పదజాలం వాడకుండా ప్రజలతోనే మమేకమయ్యాడు. గౌరవప్రదంగా ఉన్నాడు, సింగిల్గా వచ్చాడు. ఖచ్చితంగా తనేమిటో చూపిస్తాను అన్నాడు, వాళ్ళు చూపించాడు. అలా ఎవరున్నారు? మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా స్వర్గంలోనే ఉంటారు ఆయన, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. ఆయన నుంచి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇంకొకళ్ళకి, ఇక అక్కడి నుంచి కొడుకులకి మనవాళ్ళకి వెళుతుందే తప్ప
వారసత్వ రాజకీయం తప్ప ఇతరులకు ఎక్కడుందో అవకాశం అక్కడ లేదు. సో ఇక జనసేన పార్టీలోకి వద్దాం. ఈ జనసేన ప్రజారాజ్యం షట్టర్ డౌన్ అయిపోయింది, జనసేన వచ్చింది. ఇప్పుడు రేపు జనసేన బీజేపీలో మిళితమవుతుందా చెప్పలేం. సో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో కొన్నిటికి శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటాయి, కొన్నిటికి మాత్రం విలీనమయ్యే అవకాశం ఉంటాయి, అంతే. సో పోల్చుకోవడానికి ఆస్కారం తక్కువ. ఇంకా ఇక్కడ వైఎస్ జగన్ సంబంధించినంత వరకు అయితే సామీప్యతల గురించి చెప్పారు. ప్రధానంగా చర్చించుకోవాల్సింది పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబునే కోరుకుంటున్నా అని చెప్పి పదే పదే చెప్తున్నారు. దానికి ఆయన చెప్పుకునే మాట నాకు సమర్థత లేదు, నాకు అనుభవం లేదు అని. మరి విజయ్ కూడా ఇక్కడ అనుభవం లేదు. గతంలో ఎన్టీఆర్ కూడా ఏ అనుభవంతో ఆయన పార్టీ పెట్టి వెంటనే అధికారంలో తీసుకొచ్చాడు స్వల్ప వ్యవధిలో, ఆయనకి అనుభవం లేదు. కానీ ఇక్కడ అనుభవం లేదు కాబట్టి నేను చంద్రబాబును మోస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎలా చూడాలి? సెంట్రల్ లెవెల్ నుంచి వచ్చే ప్రెషర్స్ని, సెంట్రల్ లెవెల్ నుంచి వచ్చే ఇండికేషన్స్ని, సెంట్రల్ లెవెల్ నుంచి వచ్చేటటువంటి సూచనలని పూర్తిగా అమలుపరుస్తున్నాడు మన కళ్యాణ్ బాబు అని పరిగణించాలి, అంతే. ఇప్పుడు ఏ అసెంబ్లీ సాక్షిగా ఇదే ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము అన్న మనిషి వీళ్ళు ఉండడానికి 11 అయినా 1100 మంది ఉన్నంత విధంగా ఉంది వీళ్ళ విధానం అని అనడం కూడా జరిగింది, అవునా? కూటమి ఎప్పటికీ ఒక విధానంలో కలిసి ముందుకు వెళుతుంది అని చెప్పినా కూడా ఫ్లెక్సీలో బొమ్మ లేదని నేను మీ దగ్గరే చెప్పా, కుర్చీలతో కొట్టుకుంటారు సభలో అని. మొన్న జరిగిందిగా, నేను చెప్పిన వారానికే పిఠాపురంలో జరిగిందిగా. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఫ్లెక్సీ గొడవల గురించి డయాస్ మీద మాట్లాడుతూ తన కార్యకర్తలకి చెప్పడం అంటే ఇది ఏ రకంగా చూడాలి, మనం ఏ రకంగా చూడాలి? సో ఇక్కడ విషయం ఏంటంటే కళ్యాణ్ బాబుకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసే ఉండాలి అని అనిపిస్తుంది, దాన్నే ఉంది అనిపించవచ్చు, కానీ జరగాలిగా. రేపు ఇంకెంతమంది జనసేనలో నుంచి ఇట్లా బాహాటంగా విమర్శిస్తారో చంద్రబాబు గారిని, ఇంకెంతమంది దుయ్యబడతారో. నేను ఆనాడే అన్న, ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా చూస్తారు మీరు అని. ఆ రోజు డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత చూస్తూనే ఉన్నారు. ఆలయ చైర్మన్లు ఏం చేస్తున్నారో చూశారు, ఎమ్మెల్యేలు ఏం చేశారో చూశారు, ఇలా కొన్ని బయటపడుతూనే ఉన్నాయి. ఎవరు ఎందుకు మాట్లాడట్లా? సో ఈ కూటమిలో వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత సన్నగిల్లుతోందా అనిపిస్తోంది, కూటమి కోటకి బీటలు వారుతున్నాయా అనిపిస్తోంది. ఒక ఫ్లెక్సీ గొడవ గురించి సీఎం గారు మాట్లాడడం అంటే ఏ విధంగా దీన్ని చూడాలి అంటే పార్టీల మధ్య సఖ్యత కొరవడింది అనే క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళు. ఇంకా మీరు లాస్ట్ టైం అన్నారు విజయ్కి గజకేసరి యోగం ఏదో ఉందని చెప్పి, అదొకటి. రెండవది ఇందాక అన్నారు త్రిషకి కూడా క్యాబినెట్ పోర్ట్ఫోలియో ఉంటుంది, నిజంగా ఆ పరిస్థితి ఉందా? నేను చెప్పింది ఏదైనా కాకుండా ఉందా? ఇప్పుడు ఏం జరగబోతుంది చెప్పండి. చెప్పానుగా, గజకేసరి యోగం ఉందని చెప్పా, అదే జరిగింది. త్రిషకి క్యాబినెట్ హోదా ఖచ్చితంగా ఉంటుందని చెప్పా. ఇప్పుడు మన ఒక హోంశాఖ చైర్మన్, లేకపోతే మినిస్టర్స్లో స్టేట్ క్యాబినెట్లో మినిస్టరా, లేదు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా కీలకమైన విధానమా, లేదు స్త్రీ శిశు సంక్షేమ సంఘానికి సంబంధించిన ఉన్నత ఏదైనా కావచ్చు, బట్ షీ విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఉండి తీరుతుంది, ఖచ్చితంగా ఉంటుంది, అందులో అనుమానం లేదు, ఏమాత్రం అనుమానం లేదు. ఏది అబద్ధమైంది కనుక ఇప్పుడు అంటే మీతో పంచుకుంటున్నా, ఇవాళ పొద్దున్నుంచి ఏప్రిల్ 25వ తారీఖు నాడు నేను చెప్పిన మాట, రానున్న రోజుల్లో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు అని చెప్పా. ఏప్రిల్ 25 రోజున. అది ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ మన సమక్షంలోనే చెప్పా. 2026 అంటే ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మొదలయ్యే యోగం ఏమిటో అందరూ చూస్తారు అన్న. ఇవాళ నాకు ఎంతమంది ఫోన్ కాల్స్, కొన్ని వందలు వచ్చినాయి. అంటే ఏంటండి చూస్తారుగా, తొందర ఎందుకురా అంటున్నా నేను.
ఇక్కడ ఏదో నోటికొచ్చిన మాట లేదా ఇంకోటో నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా ఖచ్చితంగా నో ప్రెడిక్షన్స్, అంచనాలు లేవు, ప్రెడిక్షన్స్ లేవు, ఊహాగానాలు లేవు, 50-50 లేవు. ఇది అంటే అదే ఆ విధంగా లేదా నోరు మూసుకొని చక్కగా వెళ్ళి నా నాన్న అనుష్ఠానం చేసుకుంటా, అంతే తప్ప ఎక్కువ మాట్లాడను. ఈ విజయ్కు ఉన్నటువంటి గజకేసరి యోగం లాంటిది ఏపీలో ఇంకెవరికి ఉందంటారు? ఏపీలో 20-29 ఎలక్షన్ పొజిషన్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రశ్న అడగచ్చు, కానీ ఇప్పుడు తొందర ఏం లేదు, ఇంకా 1 year టైం ఉంది, అప్పుడు మాట్లాడదాం. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, మన లోకేష్ బాబుకి సీఎం అయ్యే యోగం తొందరలోనే ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రాంతంలో అడుగు వేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కళ్యాణ్ బాబు కొంత నిరుత్సాహపరిచే విధానం ఉంది. అది నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శకం మళ్ళీ మొదలవుతోంది. గజకేసరి యోగం ఉందా జగన్కి? లాస్ట్ టైం ఏదో అన్నారు మీరు, గజకేసరి యోగం జగన్కి ఆల్రెడీ అయిపోయిందిగా. ఓకే, ఉంది, చూశారుగా, 5 సంవత్సరాలు చూశారుగా. అగైన్ అప్పుడు ఇంకా టైం వచ్చినప్పుడు మాట్లాడతా. కానీ ఒకటి మాత్రం నిజం, నవంబర్ 9 గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతుంది నవంబర్ 9 నుంచి? 2-3 సార్లు చెప్పారు మీరు నవంబర్ 9 నుంచి మరో శకం మొదలవుతుంది. అదే ఆ మరో శకం ఎలా ఉండబోతుంది? ఉదయించే సూర్యుడిది ఎలా ఉంటుంది? ఆ రకంగా ఉంటుంది. ఇప్పటికే 2-3 సార్లు చెప్పారు నవంబర్ 9. 2-3 సార్లు ఏంటి? ఎప్పుడు అడిగినా అదే చెప్తా, నేను ఎంతమంది అడిగినా అదే చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమైనా 1 కోటి రూపాయలు చెక్ ఇస్తారా? ఇవ్వరుగా. లేదు మీరు ఏమైనా ఇస్తారా? ఇవ్వరుగా. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది నిజం. ఇది ఏదో ఇప్పుడు వీడు వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎం, వైసీపీ కుక్క ఎన్నన్నా అననివ్వండి. ఎందుకని? వాళ్ళు ఇతర పార్టీలకి అభిమానులు, ఇతర నాయకులకి అభిమానులు, కాబట్టి వాళ్ళని తిట్టారని నేనేం ఫీల్ అవ్వను. వాళ్ళు వాళ్ళ అభిమానులు కాబట్టి నన్ను తిడతారు. జగన్ అభిమానులు పొగుడుతారు, లేదు నిజం మాట్లాడాడు మంచోడు అని అంటారు. ఇంతకు మించి ఏముంటుందండి? కానీ నా ప్రాణం పోయినా లేనిది చెప్పను, ఉన్నది దాచను. ఖచ్చితంగా నవంబర్ 9 తర్వాత మరో శకం మొదలై తీరుతుంది, ఖచ్చితంగా మొదలై తీరుతుంది. దాని యొక్క ఫలితాలు కానీ, దాని యొక్క ఆచరణ విధానాలు కానీ ఇవన్నీ ప్రజలు చూస్తారు, తప్పకుండా చూస్తారు, అందులో అనుమానం లేదు. ఇప్పుడు నేను అదే అంటా, ఎవరో చెప్పడం వల్ల నేను చెప్పను. నా నాన్న సంకల్పంతో నా నాన్న తెలియపరిచింది మాట్లాడతా, అంతకుమించి నా దగ్గర ఏం లేదు, ఉండదు కూడా. కాకపోతే ఈ సంవత్సరం నుంచి మాత్రం తిరిగి ప్రారంభమయ్యేటటువంటి విధానం ఏ రకమైన స్థాయిలో కూర్చోబెడుతుందనేది అందరూ చూస్తారు, వేరే ఏం లేదు. కూటమి ఎన్నికల వరకు మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటు కోసం కలిసి ఉన్నా నేనేం ఆశ్చర్యపోను, విడిపోయినా నేనేం ఆశ్చర్యపోను. కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరి ప్రాభవం ఏమిటో ఈ సంవత్సరం చివరిలోనే చూస్తారు. విజయ్ ఎపిసోడ్ తోటి విజయ్ కొత్తగా పార్టీ స్థాపించడం, ఫస్ట్ అటెంప్ట్లోనే ఆయన అధికారం చేజిక్కించుకునే దిశగా వెళ్తుండడం, ఇది చూస్తుంటే ఇప్పటికే జన సైనికుల్లో కానీ కాపు సామాజిక వర్గంలో కానీ గత కొద్ది కాలంలో ఒక అసమ్మతి అయితే ఉంది. అది వివిధ కారణాలు, స్థానికంగా వాళ్ళకి సమస్యలు పరిష్కారం కాకపోవడం, న్యాయం జరగడం లేదనే ఒక అసంతృప్తి కావచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేదా 2029 ఎలక్షన్లో కావచ్చు, అక్కడ తమిళనాడులో విజయ్ని చూపించి, విజయ్ యొక్క విజయాన్ని చూపించి, అక్కడ విజయం ఒంటరిగా పోటీ చేశాడు, విజయం సాధించాడు, అతనికి ఏం అనుభవం ఉందని చెప్పి, మరి మీరు ఇలా చంద్రబాబు నాయుడిని మోస్తానంటున్నారు, మీకు ఆయన్ని మీరు మోసే ప్రయత్నం వెనుక మమ్మల్ని కూడా త్యాగాలకు సిద్ధమవ్వమంటారు అంటూ కాపు సామాజిక వర్గం నుంచి కానీ జన సైనికుల నుంచి కానీ పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒత్తిడి మొదలైందిగా, మహిళామణులే నేరుగా పెడుతున్నారు. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉందిగా.
నేరుగా పెడుతున్నారు. నిన్ను నమ్ముకొని వచ్చి మేము నట్టేట మునిగినట్టుగా ఉంది, నీ కోసం కష్టపడిన మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, నిన్ను మోసి మోసి జనసేన పార్టీ భుజాల మీద మోసి మోసి మా భుజాలు అరిగిపోతున్నాయి కానీ మా మీద దయగలగట్లేదు అని చెప్తున్నారుగా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. విజయ్ ఎపిసోడ్ తోటి ఆ ఒత్తిడి పెరిగే అవకాశం ఇప్పుడు పెరగదు. వాళ్ళు చెప్పిన ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈయన మన మాట వినే అవకాశం తక్కువ అని అర్థమైంది వాళ్ళకి. 15 ఏళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు కళ్యాణ్ బాబు. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడు కళ్యాణ్ బాబు. 15 ఏళ్ళు మనం కలిసి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాడు కళ్యాణ్ బాబు. దాని అర్థం ఏంటి? నేను విడిగా రాను అని. మరి ఆ సమయానికి వీళ్ళు ఉంటారా? తెలియదు. ఇక్కడ ఒక్క విషయం, పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకొచ్చిన దాఖలాలో సింగిల్గా పోటీ చేశారు. తర్వాత విజయ్ సింగిల్గా వచ్చి పార్టీ పెట్టి సింగిల్గానే గెలిచి ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఇది చూసి కళ్యాణ్ బాబు జనసేన పార్టీని సింగిల్గా ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటు చేస్తా బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. అది కొంచెం అది చాలా చాలా కష్టం. అది చూపించి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవచ్చేమో కానీ పులితోలు కప్పుకొని మేక పులిలా గాండ్రించలేదు, అంతే. అది చూసి ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ హ్యాండ్ లేదు కళ్యాణ్ బాబుకి. ఇక్కడ ఫ్రీ హ్యాండ్ లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ హ్యాండ్. హీ ఈజ్ కంప్లీట్లీ హోల్డెడ్ బై నరేంద్ర మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి టీవీకే పార్టీ విజయం ఇక్కడ జనసేనపై ఎలా ఉండబోతుందంటే ఏముంటుంది? మన సార్ కూడా అలా ఉంటే బాగుండు అని అనుకుంటారు. మన సార్ కూడా సింగిల్గా వెళితే బాగుండు అనుకుంటారు. మన సార్ కూడా ప్రజల కోసం ఏదైతే ఆయన ఆలోచించారో ఇండివిజువల్గా వెళితే బాగుండు అని అనుకుంటారు. కనీసం వచ్చే ఎలక్షన్స్లోనన్నా అలా చేద్దామా అని రేపు జనసేన పార్టీ మీటింగుల్లో ఎలుగెత్తి మాట్లాడినా మనమేం ఆశ్చర్యపోకర్లా. మీరు వింటారుగా, రేపు ఇది జరిగినా ఆశ్చర్యపోవక్కర్లా. ఎప్పుడు మీరు ఇంకొకళ్ళ కిందే ఉండడమా? మీకంటూ ఒక ఉన్నతమైన స్థానం రాకూడదా? చూడండి, జగన్ గారు సాధించారు, విజయ్ గారు సాధించారు, అట్లాగే వేరే వాళ్ళు సాధిస్తున్నారు. ఇప్పుడు మీరెందుకు సాధించకూడదని రేపు అంతా కళ్యాణ్ బాబుని ముందుకు తీసుకురావాలనుకుంటే మీరు చూస్తారు. అవన్నీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి. ఏదైతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో డెసిషన్ మేకింగ్ ఉంటే పర్వాలా, కానీ లేదు కదా. ఇది గ్రహించాలి.